అన్ని రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు జిల్లా వరకు సార్ వాళ్ళకి పక్క జిల్లాలలో వాళ్ళ అకౌంట్లలో వేస్తున్నారు. వాళ్ళకి వచ్చే ఇక్కడ మన చిత్తూరులో మాత్రం చిత్తూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు ఆయమ్మలకు సంబంధించినటువంటి జీతాలను ఈ చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు మొత్తం మంది కూడా వారి వారి ఖాతాల్లో వారి సంబంధించినటువంటి వ్యక్తిగత ఖాతా బ్యాంకు ఖాతాలో వారి జీతాలు ప్రతి నెల జీతాలు జమ చేస్తూ ఉన్నారు. కానీ ఉమ్మడి జిల్లాలంటే ఇక తిరుపతి జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ అన్ని జిల్లాలు మొత్తం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా మొత్తంగా వారి యొక్క జీతాలని వాళ్ళ బ్యాంక్ ఖాతాలో వాళ్ళ వ్యక్తిగత బ్యాంకు వాళ్ళ యొక్క సొంత అకౌంట్లో వేస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది అధికారులు వచ్చిన తర్వాత దాన్ని చేసే విధంగా చేయడం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. దీనివల్ల మాకు చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఉమ్మడి జిల్లాల్లో ప్రతి జిల్లాల్లో పక్క చిత్తూరు జిల్లా కాకుండా పక్క జిల్లా తిరుపతి కానివ్వండి, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో కానివ్వండి, అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు కానీ ఆయాములకు సంబంధించినటువంటి జీతాలని వ్యక్తిగత బ్యాంకుల్లో వారి సొంత ఖాతాల్లో జమ చేస్తుంటే చిత్తూరులో మాత్రం నగరపాలక సంస్థ వేయకపోవడం చాలా శోచనీయం. దీన్ని మేము తీవ్రంగా ఏఐటీసీగా ఖండిస్తున్నాం. అందుకే కమిషనర్ గారికి ఈరోజు ఈ యొక్క వినతి పత్రం సమర్పిస్తున్నాం. ఇప్పటికైనా కమిషనర్ గారు వెంటనే జోక్యం చేసుకొని వారు ఎవరైతే స్వీపర్లుగా ఉన్నారో ఆయమ్మలు ఉన్నారో బ్యాంకు ఖాతాలో వారి ప్రతి నెల జీతాలు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మన యొక్క కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులకి తెలియజేస్తున్నాం.